ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ పొదిలి యూనిట్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సంస్థ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఐ విజయసాయిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు కె తిరుమల మాట్లాడుతూ 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతరం భృతి ఇవ్వాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, టెట్ నోటిఫికేషన్ రాకముందే ఉద్యోగం సంపాదించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని, మొత్తం 44 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 12వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు సమీపంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టినట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు కిషోర్, రామారావు, శ్రీనివాసరావు, పద్మజ, రమేష్, కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు మరియు ఏపీటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకటించాలి 4 పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలి, 30% అయ్యాలను వెంటనే నెరవేర్చాలి. టీచర్స్ ఫెడరేషన్ వర్ధిల్లాలి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిందాబాద్.